ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్. సార్, శ్రీకృష్ణ సందేశం శ్రీమద్ భగవద్గీతలో 12వ శ్లోకం గురించి మీ యొక్క సందేశం సార్. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాస్తే సంగోస్వ కర్మణి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాస్తే సంగోస్వ కర్మణి. కనుక మనకి ఈ కర్మలు చేయడానికే అధికారం ఉంది, కానీ దాని ఫలితం ఇలా ఉండాలి అలా ఉండాలి అని మనం నిర్దేశించలేం. మన ఈ చిన్ని భౌతిక పరిస్థితుల్లోంచి మనం తెలుసుకోజాలం. మన కర్మ ఫలాలు అనేవి అనేక మన గత జన్మల అనుభవంతోనూ మనం భవిష్యత్ కాలంలో అనుభవింపబోయే జన్మల ప్రకారం వాటి యొక్క ప్రభావం మీద ముడిపడి ఉంటుంది. కనుక కర్మ ఫలాలు అనేది మన చిన్ని దృష్టిలోంచి, ఈ వర్తమాన దృష్టిలోంచి, ప్రస్తుత జీవిత దృష్టిలోంచి మనం ఎరగడం అనేది అది అసంభవం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.